హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు చెప్పబోయే మంత్రము అతి మహాశక్తివంతమైనది, మహత్తరమైన ప్రభావం కలిగినది. ఈ మంత్రము ప్రతిరోజు యథాశక్తి మననం చేయడం వలన, పఠనం చేయడం వలన, జపించడం వలన మన కార్యములని నియంత్రించి మనలను అదుపాజ్ఞలో ఉంచుకుంటూ సర్వభూతములను ఆధీనంలో ఉంచుకొని ఎటువంటి కల్మషం లేకుండా మనలను కాచి కాపాడుతూ మన దుఃఖములన్నీ పారద్రోలుతూ అనంతమైన సుఖ సౌభాగ్యములను ఒసగే శ్రీమాత ఈ మంత్ర జపంతో ముగ్ధురాలై మనలను అనుగ్రహించి సర్వత్ర విజయములను చేకూర్చగలదు. సందేహములను విడిచి తొలి సంధ్య మరు సంధ్య యథాశక్తి దేవతను ఆరాధన చేస్తూ ఈ మంత్రము యథాశక్తి జపించుకోవచ్చు. విధియుక్తంగా జపం చేయాలంటే 1,00,000 జపం చేయవలసి ఉంటుంది, లేదా రోజుకి 8 మాలలు లేక 108 సార్లు, కనీసం 11 సార్లు అయినా సరే ఈ మంత్రం మననం చేసుకోవడం వలన భూతేశ్వరి యొక్క అనుగ్రహంతో సకల విధములైన సుఖములు ఆనందములు లభించగలవు. సందేహములను విడిచి ప్రత్యక్షంగా జపం చేసి శ్రీమాత యొక్క అనుగ్రహంతో మనకు వస్తున్న ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు ఆనందకరమైన జీవితం కూడా కొనసాగించగలం. మంత్రము సర్వకార్య నియంత్రీ చ సర్వభూతేశ్వరీశ్వరి అనంత నిష్కళ త్వం హి ప్రసన్న భవసుందరి. మంత్రం మరోసారి. సర్వకార్య నియంత్రీ చ సర్వభూతేశ్వరీశ్వరి అనంత నిష్కళ త్వం హి ప్రసన్న భవసుందరి. మంత్రం మరోసారి. సర్వకార్య నియంత్రీ చ సర్వభూతేశ్వరీశ్వరి అనంత నిష్కళ త్వం హి ప్రసన్న భవసుందరి. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.